నమస్కారం ప్రజలారా. ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు వచ్చిర్రు. సో ఆయన వచ్చింది బేసిక్ గా ప్రజల మీద ప్రేమతోనే ఏదో ఒకటి కాదు, కంటిన్యూగా రాకపోతే రాజ్యాంగ ప్రకారం 6 నెలలు 180 రోజులు ఒక సభ్యుడు అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వం క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ ప్రజలు ఇంటికి పంపించేసారు, ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు పర్మనెంట్ గా. ఉన్న ఒక ఎమ్మెల్యే సీటు కూడా పోతే ఇక ఏం పదవి ఉండదు, ఎవరు దేకడం అనే ఆలోచనతో కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. సో ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం వల్ల వీళ్ళందరూ కొంతమంది ఇక ముగ్గురు ఉన్నారు కదా, బేసిక్ గా కేటీఆర్, హరీష్ అండ్ కవిత. సో వీళ్ళందరూ ఇక దుంకడం చాలా చేసి ఏడేడు ఆయన ముంగట ఇచ్చేయాల, గవర్నర్ ముంగట ఎవరెంత చిల్లర వేషాలు చేస్తే అంత మంచి పేరు అన్నట్టు వాళ్ళ దాంట్లో. బేసిక్ గా కవిత అయినా, హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా గవర్నర్ గారు ప్రసంగించేటప్పుడు ప్రసంగం వినాలి. ఆయన ఏం చెప్తుందో ఆయన ఏం చెప్పడం వినడం, అసలు ఆయన చార్జ్ చేయకనే ముందే కుక్కర్లక మీద మీద పోయి ధర్నాలు చేసుడు, స్లోగన్స్ చేసుడు. సో ఇలాంటి నీచమైన చర్య మానుకుంటే మంచిది. బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రజలు ముడ్డి మీద దాన్ని ఇంటికి పంపించేసారు, లేదా ఇప్పటికి కూడా ఇంత చేస్తే ఆల్రెడీ పార్లమెంట్ లో గుండుసుని వచ్చింది, ఎమ్మెల్సీలా అసలు ఏమంటారు క్యాండిడేట్ దిక్కు లేకుండా అయిపోయిండు. ఇంతే చేస్తే మీ కుటుంబంలో 4 ఓట్లు తప్ప మీకు పక్క ఓట్లు కూడా రావు. సో ఇప్పటికైనా మీ వైఖరిని మాని చేసుకోవాలి. కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా కలిసి కేసీఆర్ ను ఇంప్రెస్ చేద్దాం, ఎవరెంత చిల్లరగా అసెంబ్లీలో బిహేవ్ చేస్తే వాళ్లకు నెక్స్ట్ పదవి ఇస్తాం అన్నట్టు ఏమన్నా మాట్లాడుకుర్రో లేదో మాకు తెలియదు. కానీ రేపు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అయిపోయింది కాబట్టి రేపు అసెంబ్లీ సెషన్ లో కేసీఆర్ గారు రావాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అసెంబ్లీలో ప్రసంగించలే, ప్రతిపక్ష నేత అయినప్పటి నుంచి. అసలు ప్రతిపక్ష నేత ప్రధాన బాధ్యత ఏంది? ఎవరన్నా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పైన ఏం చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజలకు చూపించాలా, ప్రభుత్వం తప్పు చేస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వాలా. అంతే తప్ప మ్యాన్షన్ హౌస్ కొనుకొచ్చుకొని ఫామ్ హౌస్ లో కూర్చొని తాగడం ప్రతిపక్ష నేత లక్షణం కాదు. సో కేసీఆర్ గారు రేపు అసెంబ్లీకి రావాలా. మీరు ఎట్లాగో సజెషన్స్ ఇయ్యారు, మీ సజెషన్స్ ఎట్లుంటే కాళేశ్వరంలో మనకు ఈజీగా తెలిసిపోయింది. కానీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? కనీసం అదని చెప్పాలి కదా ప్రజలకు. అది చెప్పకుండా ఈ ముగ్గురు దేనికి పనికి వాళ్ళని తయారు చేసుకొని మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారా, లేదంటే ఈ ముగ్గురికి సపోర్ట్ చేసుకుంటూ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటోకోడు ఇటోకోడు వీరికి సపోర్ట్ చేస్తే ఏమన్నా ఇది వస్తుంది, వారికి సపోర్ట్ చేస్తే ఏమన్నా ఇది వస్తుంది ఏమన్నట్టు చాలా 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 చిల్లరగా బిహేవ్ చేసింది ఈరోజు అసెంబ్లీలో. సో ఇలాంటి వైఖరిని మానుకోకపోతే ప్రజలు ముడ్డి మీద దాన్ని ఇంట్లో కూర్చోబెడతారు. ఆల్రెడీ కూర్చోబెట్టారు అనుకోండి, తర్వాత మాట. సో కేసీఆర్ గారు రేపు వీలైనంత మట్టుకు ఆయన తోచిన సలహాలు ఇస్తే గవర్నమెంట్ దాన్ని తగ్గట్టు సలహాలు మంచిగా ఉంటే పాటిస్తుంది. మీ ప్రభుత్వం లెక్క కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మీరు ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పాటిస్తుంది. ప్రజలకు మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి పనులు కూడా అవుతాయి. సో ఇప్పటికన్నా ఆ అహంకారం ఏదైతే ఉందో నెత్తి నుంచి కిందకి తీసుకొచ్చుకొని ప్రజల కోసం, ప్రజలు మీకు జీతం ఇస్తున్నారు, నెలకు 3 లక్షలు చిల్లర ఇస్తున్నారు, కారు ఇచ్చిర్రు, ఇల్లు ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు. కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించే విధంగా కేసీఆర్ గారు ఉండాలి. మిగతా ఈ కొంతమంది ఏదైతే కేసీఆర్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు కూడా చిల్లర వేషాలు మానుకొని వాళ్ళు కూడా జర డిసిప్లిన్ ఉండి అసెంబ్లీలో ప్రజల కోసం పనికొచ్చేటట్టు మాట్లాడాలి.